అటు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోనూ సర్పంచ్ ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. సర్పంచ్గా ఓటమి తట్టుకోలేక గెలిచిన అభ్యర్థి భర్తపై దాడి ఘటన చేశాడు ఓడిన అభ్యర్థి భర్త. సిరిపుర్టి మండలం ఇటుకల పహాడ్ గ్రామ సర్పంచ్గా బీజేపీ అభ్యర్థి వడేహి తానుబాయ్ గెలిచింది. దీంతో గెలిచిన సర్పంచ్ భర్త పోసిట్టిపై ఓడిపోయిన స్వతంత్ర అభ్యర్థి వీరాబాయ్ భర్త భీమ్రావు కత్తితో దాడికి యత్నించాడు. వెంటనే పక్కనున్న వారు కత్తిని లాక్కొని భీమ్రావును అడ్డుకున్నారు. ఇక దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మోర్లీ భీమరావు అనే వీడు కత్తి పట్టుకొని మా మీద దాడి చేయడానికి వచ్చిండు. సర్పంచ్ గా ఓడిపోయిండు. వీడు మమ్మల్ని దాడి చేస్తుండు. ఇగో వీడిని ఇంట్లో కట్టేసినాం. ఇది కత్తి ఎవరు కొట్టారో తెలిసిపోవాలి. రైట్గా ఇటుకల పహాడ్ గ్రామంలో జరిగిన దాడిపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్య అందిస్తారు. చెప్పండి అంజయ్య, డీటెయిల్స్ ఏంటి? మాదిరి ప్రధానంగా కొమరంభీం జిల్లాలో ఎన్నికల తర్వాత ఏదైతే ఎన్నికల పగలు బగ్గుమంటున్నాయి, ఏదైతే ఓటమి పాలైన అభ్యర్థులు కసిని పెంచుకుంటున్నారు. ముఖ్యంగా విజయం సాధించిన అభ్యర్థులపై దాడికి తెగబడుతున్న సంఘటనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కొమరంభీం జిల్లాలోని సిరిపుర్టి మండలం ఇటుకల్పాడ్ గ్రామంలో ఎవరైతే నిన్న 2వ విడత ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఏదైతే తానుబాయ్ మహిళ విజయం సాధించడం జరిగింది, అదేవిధంగా వీరాబాయ్ ఓడిపోవడం జరిగింది. వీరిద్దరి మధ్య కేవలం 16 ఓట్ల వ్యత్యాసంతో తానుబాయ్ విజయం సాధించడం జరిగింది. అయితే తానుబాయ్ విజయం సాధించడంతో ఆ ఓటమి జీర్ణించుకోలేక ఎవరైతే వీరాబాయికి సంబంధించిన భర్త భీమ్రావు పగ పెంచుకోవడం జరిగింది, కసి పెంచుకోవడం జరిగింది. ఎవరైతే గెలుపొందిన తానుబాయ్ భర్త పోషెట్టిపై కత్తితో దాడి చేయడానికి తెగబడడం జరిగింది. అదేవిధంగా ఆయనకి తల భాగంలో మెడ మీద కూడా ఏదైతే కొన్ని గాయాలు కూడా అయ్యాయని ఆయన కూడా చెప్తున్నారు. ఇదే అంశంపై ఈ సందర్భంగా ఏదైతే కత్తితోని దాడి చేసే సందర్భంగా స్థానికులు అక్కడ ఉన్న వారు ఒక్కటేసారి పసిగట్టి ఆయనను ఎవరైతే దాడి చేస్తున్న భీమ్రావును పట్టుకోవడం జరిగింది, బంధించడం జరిగింది. తాళ్లతోని బంధించి ఒక కర్రకు బంధించడం జరిగింది. ముఖ్యంగా భీమ్రావు తాగిన మత్తులో ఈ విధంగా ఈ దారుణానికి ఒడిగట్టారని అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. ఆ తర్వాత పట్టుకున్న ఆయనను పోలీసులకు అప్పగించడం జరిగింది. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా భీమ్రావు దాడి వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా, అతనేనా కారణం, లేకుంటే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయనే అంశంపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే బాధితుడు పోషెట్టి మాత్రం తనపై హత్యాయత్నానికి పాల్పడిన ఎవరైతే భీమ్రావు ఉన్నారో ఆయనపై కఠినమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ ఇస్తున్నారు. మధురు.